అసూయతో పలికే మాటలవి. నన్ను ఎరిగినవాడు నీవే, నా నిర్దోషత్వం నీవు ఎరిగి ఉన్నావు తండ్రి. నీవే నా నిర్దోషత్వాన్ని బయలుపరిచి నన్ను స్థిరపరచమని ప్రార్థన చేయండి. మీరు నమ్మి ప్రార్థిస్తున్న సృష్టికర్తైన దేవుడే త్వరలో మీరు నిర్దోషులని ప్రజలకు బయలుపరచబోతున్నాడు. మీ శత్రువులు సిగ్గుపడతారు, మీరు తలెత్తుకునే రోజు రాబోతుంది. ధైర్యంగా ఉండండి, విశ్వసించి ప్రార్థించండి. అంతేకాదు, మిమ్మల్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. దేవుని కృప మీకు తోడే ఉండుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలు ఎవరైతే నిందలు భరిస్తూ శత్రువుల చేతగారి లేఖనాలు రాయబడినట్టుగా దుష్టులైన మనుషులు వారి నాలుకలను అగ్ని బాణములుగా మార్చి అనేకులను నిర్దోషులను కూడా బాధపెట్టే విధంగా, దుఃఖపరిచే విధంగా అసూయపరులు, ఈర్ష్యపరులు రకరకాలుగా నిందలు మోపుతారని, అయితే భయపడవద్దని, కలవరపడవద్దని, నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడని, నీ నిర్దోషత్వాన్ని బయలుపరుస్తానని వాగ్దానం చేశావు. ఈరోజు ఎవరైతే శ్రమలో, కష్టంలో, శోధనలో వారు చేయని పని చేశారని, వారు అనని మాటలు అన్నారని నిందలు పాలై ఉన్నారు, నీ ప్రజలకు వచ్చిన ప్రతి నింద, ప్రతి అవమానము కొట్టివేసి రెట్టింపు ఘనతగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజల్లో ఉన్నటువంటి ఆ నిర్దోషత్వాన్ని నువ్వు బయలుపరిచి నీ ప్రజలను స్థిరపరచబోతున్నావు. దీన్ని చూసిన వారి శత్రువులు సిగ్గుపడే రోజు రాబోతుంది. నీ యందు భయభక్తులైన వీరు ఎన్నడూ సిగ్గుపరచబడకుండా వీరి తలలు పైకెత్తే రోజు త్వరలోనే తీసుకుని రాబోతున్నాం. వీరు ఇంటివారు ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడి నీ జీవమార్గంలో నడిపించమని వేడుకుంటున్నాను. వీరు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని రంగాల్లో వర్ధిల్లుటకు నీ సహాయం దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాను. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వాగ్దానం విని ఆమేన్ చెప్పిన తర్వాత వెంటనే ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయండి. పిల్లరా, ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్, స్నేహితులు కూడా సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేయండి.